ఫైనల్లీ మన రెడ్ హాల్ గార్డ్ ని స్వీటీని కలిపే రోజు వచ్చేసింది. అదే బ్రీడింగ్ చేసే రోజు వచ్చేసింది. నేనైతే మా గాల్ షాప్ లో ఉన్న డబ్బాను దుబ్బేసి ఇక్కడైతే పెట్టేస్తున్నాను. కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. బీటా బ్రీడింగ్ కి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ వాటర్ అంటే ఇది మినరల్ వాటర్ అనమాట. 2 బాదం ఆకులు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇందులో మన రెడ్ హాల్ గార్డ్ ని యాడ్ చేసే టైం వచ్చేసింది. నీట్ గా నెట్ తో తీసుకొని రిలీజ్ చేసేసాను మన రెడ్ హాల్ గార్డ్ ని. మొత్తం అమాయకంగా చూస్తున్నాడు అనమాట. ఎక్కడేటి తెచ్చి పడేసాడు ఇది నన్ను అని చెప్పి. అమోనియాని పీల్చుకోవడానికి ఒక ప్లాంట్ అయితే యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఒక బిస్లరీ గ్లాస్ తీసుకుని యాడ్ చేసుకుంటున్నాము. ఇందులో మన స్వీటీని రిలీజ్ చేసుకుంటాం అనమాట. డైరెక్ట్ అటాక్ మెథడ్ అయితే వాడము. ఇలా అయితే మనం పార్టీషన్ పెట్టుకొని మెయిల్ అండ్ ఫీమేల్ ని పక్క పక్కన పెట్టుకుంటాము. ఇంకా మన రెడ్ హాల్ గార్డ్ యాక్టివేట్ అయిపోయాడు అనమాట. ఫుల్ ఆఫ్ ఫ్లేరింగ్ లోని స్వీటీ చుట్టూ తిరిగేస్తున్నాడు. నార్మల్ గా పక్క పక్కన పెడితేనే ఫుల్ గా పిచ్చి కుక్కలా తిరిగేస్తాడు. ఇప్పుడు చూడండి బ్రీడింగ్ పెట్టాను కదా, ఇంకా దారుణంగా తిరిగేస్తున్నాడు. బబుల్ నెస్ట్ కోసం చిన్న కవర్ ముక్క అయితే పెట్టుకున్నాను అనమాట. చూడాలి మరి ఇది బ్రీడింగ్ సక్సెస్ అవ్వాలని కోరుకోండి. ఎందుకంటే ఇందు నుండి వచ్చే అవుట్పుట్ ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇచ్చేస్తాను. ఇలా కవర్ చేసి ఇంకా పక్కన పడేద్దాం. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.